లక్షలాది మంది విద్యార్థుల జీవితాశయం మెడిసిన్ సీట్. పగలు రాత్రి కష్టపడి చదివే ఫ్యూచర్ డాక్టర్ల ఎమోషన్స్తో ఒక లా విద్యార్థి ఆడుకున్నటువంటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మైండ్ గేమ్ ఇది. చాట్ జీపీటీని వాడాడు, నకిలీ నీట్ పేపర్లను సృష్టించాడు, ఇన్స్టాగ్రామ్లో లీక్ అంటూ ఎక్స్పోజ్ చేస్తూ వాటిని వైరల్ చేయడం మొదలుపెట్టాడు. 50 రూపాయలు 100 రూపాయలకే దేశ భవిష్యత్తుని అమ్మకానికి కూడా పెట్టాడు. జూన్ 21న నీట్ రీ ఎగ్జామ్ జరిగింది. ఎగ్జామ్ పేపర్ లీక్ అంటూ సోషల్ మీడియాలో వైరల్ అయినటువంటి ఈ ఫేక్ వీడియో వెనుక ఉన్నటువంటి అసలు వ్యక్తి ఎవరో తెలుసా? దేశవ్యాప్తంగా ఇప్పుడు సంచలనం సృష్టిస్తున్నటువంటి నీట్ పరీక్ష చుట్టూ మరో భయంకరమైనటువంటి సైబర్ నెట్వర్క్ వెలుగు చూసింది. మీ పిల్లలు కనుక నీట్ ఎగ్జామ్ రాస్తున్నారా? అయితే మీ వీడియోని చివరి వరకు చూడండి. లేదు అంటే కనుక ఆ నీట్ ఎగ్జామ్ రాసినటువంటి ప్రతి విద్యార్థి తల్లిదండ్రుల వరకు ఈ వీడియోని షేర్ చేసే విధంగా ప్రయత్నం చేయండి. మనం 2026లో ఉన్నాం. టెక్నాలజీ ప్రాణాలు కాపాడుతుంది అనుకుంటే అదే టెక్నాలజీతో విద్యార్థుల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు కొందరు వ్యక్తులు. మే 3వ తేదీన జరగాల్సినటువంటి నీట్ యూజీ 2026 ఎగ్జామ్ రద్దయింది. సిబిఐ రంగంలోకి దిగింది. దేశమంతా టెన్షన్ వాతావరణం క్రియేట్ అయింది. సరిగ్గా ఇదే టైంని విద్యార్థుల భయాన్ని క్యాష్ చేసుకోవాలనుకున్నాడు మధ్యప్రదేశ్కి చెందినటువంటి ఒక 19 ఏళ్ల కుర్రాడు. లా చదువుతున్నాడట వాడు. కానీ ఫస్ట్ ఇయర్లోనే లీక్ లాజిక్ కనిపెట్టాడు. జూన్ 21 సండే నీట్ మళ్ళీ రీఎగ్జామినేషన్ పూర్తయిందో లేదో సోషల్ మీడియాలో వాటి ప్లాట్ఫామ్స్ ఉపయోగించి ఒక వీడియో వైరల్ అయింది. నీట్ క్వశ్చన్ పేపర్ లీక్ అంటూ రీల్స్ టెలిగ్రామ్ గ్రూపుల్లో అగ్నిపర్వతంలా పేలాయి. అప్పటికే నీట్ వివాదంతో రగిలిపోతున్న విద్యార్థులు తల్లిదండ్రులు ఒక్కసారిగా డీప్ షాక్ గురయ్యారు. ఏం జరుగుతుంది దేశంలో? పరీక్షల భద్రత ఇంతేనా అంటూ అందరిలో విపరీతమైనటువంటి పానిక్ కూడా క్రియేట్ అయింది. కానీ సీన్ కట్ చేస్తే నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ రంగంలోకి దిగింది. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నటువంటి ఆ వీడియోని చెక్ చేసిన అధికారులు ఒక్కసారిగా బిగ్ బాంబ్ పేల్చారు. అది పూర్తిగా ఫేక్ వీడియో అని తేల్చేశారు. తప్పుదో పట్టించడానికి క్రియేట్ చేసినటువంటి న్యూస్ అని ఆఫీసర్లు తేల్చి చెప్పారు. ఇక నీట్ యూజీ పరీక్షను పటిష్టమైనటువంటి నిఘా, కట్టుదిట్టమైనటువంటి భద్రతా ప్రోటోకాల్స్ మధ్య సజావుగా నిష్పక్షపాతంగా నిర్వహించామని ఎన్టీఏ స్పష్టం చేసింది. ఇక ఫేక్ వీడియోలు న్యూస్ ప్రచారం చేయడం వల్ల విద్యార్థులు వారి కుటుంబాలలో అనవసరమైనటువంటి ఒక భయాందోళన ఏర్పడతాయని అధికారులు నొక్కి చెప్పారు. ఈ నకిలీ వీడియోలు క్రియేట్ చేసినటువంటి వారిని, ప్రచారం చేసిన వారిని వదిలిపెట్టే ప్రసక్తి లేదని కేంద్ర ప్రభుత్వం కూడా స్పష్టం చేసింది. కట్ చేస్తే అసలు ఈ ఫేక్ వీడియోల మూలాలు ఎక్కడున్నాయి? ఆరాధిస్తే ఇండోర్లో ఒక ఏఐ కిలాడి బయటపెట్టాడు. మధ్యప్రదేశ్ ఇండోర్ నగరంలోని లసుడియా అనేటువంటి ప్రాంతంలో అక్కడ ఒక లా కాలేజీలో 19 ఏళ్ల అక్షయ్ మాల్వియా ఫస్ట్ ఇయర్ చదువుతున్నాడు. చట్టాన్ని రక్షించాల్సినటువంటి ఈ లా స్టూడెంట్ ఫేక్ కాంటెంట్తో పైసలు ఎలా సంపాదించాలో ప్లాన్ చేశాడు. నీట్ పరీక్ష రద్దు నేపథ్యంలో దేశవ్యాప్తంగా స్టూడెంట్స్ ఎంత మెంటల్ ప్రెజర్లో ఉన్నారో గమనించాడు. వాళ్ళ ఎమోషన్స్తో బిజినెస్ చేయాలనుకున్నాడు. అసలు ట్విస్ట్ ఏంటంటే అక్షయ్ దగ్గర ఏ లీక్ అయిన ఒరిజినల్ పేపరు లేదు, ఏ బోర్డు మెంబరు కూడా పరిచయము కూడా లేదు. మరి ఎలా నమ్మించాడు? ఇక్కడే అతను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని వాడుకున్నాడు. పాత నీట్ క్వశ్చన్ పేపర్లు, మార్కెట్లో దొరికే స్టడీ మెటీరియల్స్ అన్నింటినీ కలిపి చాట్ జీపీటీ లాంటి ఏఐ టూల్స్లో ఫీడ్ చేశాడు. క్రియేట్ ఏ రియలిస్టిక్ నీట్ క్వశ్చన్ పేపర్ అంటూ ప్రాంప్ట్ ఇచ్చాడు. అంతే, సెకండ్లలో ఒరిజినల్ నీట్ పేపర్ని తలపించేలా పీడిఎఫ్లు రెడీ అయిపోయాయి. ఆ తర్వాత వాటిని ఒరిజినల్ పరీక్షా పత్రాలుగా ప్యాకేజీ చేసి మార్కెట్లో చేశాడు. అంటే దాన్ని వైరల్ చేశాడు. పేపర్లు అయితే రెడీ అయ్యాయి, కానీ కస్టమర్లు ఎలా దొరుకుతారు? దానికి ఆయన ఎంచుకున్నటువంటి ప్లాట్ఫామ్ ఏంటంటే ఇన్స్టాగ్రామ్లో ఒక ఫేక్ అకౌంట్ తెరిచాడు. నా దగ్గర 100% ఒరిజినల్ లీక్ అయినటువంటి నీట్ పేపర్ ఉంది, కావాల్సిన వాళ్ళు బయోలోని లింక్ క్లిక్ చేయండి అంటూ రీల్స్ పోస్ట్ చేశాడు. వాటిని కేవలం ఎంత కమ్మాడు తెలుసా? 50 రూపాయలు 100 రూపాయలు 200 రూపాయలకి ఇస్తానని చెప్పి నమ్మించాడు. ఆన్లైన్ పేమెంట్ మోడ్, యూపీఐ లింక్స్, సోషల్ మీడియా అకౌంట్ని అటాచ్ చేశాడు. 50, 100 అంటే పెద్ద అమౌంట్ కాదు కాబట్టి స్టూడెంట్స్ ఈజీగా నమ్మేస్తారు. దాదాపుగా 20 నుండి 35 మంది విద్యార్థులు టక్కున ఆ యూపీఐ లింక్ని క్లిక్ చేసి డబ్బులు పంపించేశారు. పీడిఎఫ్లు డౌన్లోడ్ చేసుకున్నారు. కానీ వాడు చేసినటువంటి ఆ పని
రాజస్థాన్లోని కోటా పోలీసుల వరకు వెళ్ళింది. కోటా దేశంలోనే మెడికల్ కోచింగ్కు హబ్గా మారింది. అయితే అక్కడున్నటువంటి ఒక సైబర్ పోలీసులు సోషల్ మీడియాపై గట్టిగా నిఘా పెట్టారు. ఇన్స్టాగ్రామ్లో జరుగుతున్నటువంటి ఈ ఆన్లైన్ రాకెట్ని మొత్తం పోలీసులు పసిగట్టారు. కోటా పోలీసులు వెంటనే అలర్ట్ అయిపోయి ఆ ఐపీ అడ్రస్, యూపీఐ ఐడిని ట్రాక్ చేస్తే మధ్యప్రదేశ్లోని ఇండోర్ లొకేషన్ చూపించింది వాళ్ళకి. వెంటనే కోటా పోలీసులు ఇండోర్ క్రైమ్ బ్యాచ్కి ఈ ఇన్ఫర్మేషన్ పాస్ చేశారు. క్రైమ్కి అండ్ సైబర్ టీమ్స్కి ఇన్ఫర్మేషన్ వెళ్ళింది. శనివారం రాత్రి లసూడియాలో ఉన్నటువంటి అక్షయ్ మాల్వియా ఇంటిని సైబర్ క్రైమ్ అండ్ ఇండోర్ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు చుట్టుముట్టేశారు. నిందితుడిని రెడ్ హ్యాండెడ్గా అరెస్ట్ చేశారు. ఇప్పుడు పోలీసుల దర్యాప్తు మొత్తం ఒకే అంశం పైన ఫోకస్ అయింది. అక్షయ్ మాల్వియా ఈ దందా ఒంటరిగా చేశాడా, లేక దీని వెనుక పెద్ద నెట్వర్క్ ఉందా? సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో పనిచేస్తున్నటువంటి ముఠాలతో వీడికి ఏమైనా సంబంధాలు, లింకులు ఉన్నాయా? ఎంత మొత్తం డబ్బులు వసూలు చేశారు? ఇవన్నింటిపైన దర్యాప్తు ముమ్మరంగా కొనసాగుతోంది. ఇక నీట్ యూజీ పరీక్షల భద్రతపై దేశవ్యాప్తంగా ఇప్పుడు నిఘా కూడా మరింత తీవ్రమైంది. రాజస్థాన్లో ప్రశ్నపత్రం లీకేజీ ఆరోపణలు రావడంతో సిబిఐకు రంగంలోకి దిగింది. మే 12న ఎన్టీఏ పరీక్షను రద్దు చేసింది. ఈ దర్యాప్తు అప్పటి నుండి పేపర్ తయారీ, అనువాద ప్రక్రియపై దృష్టి సారించింది. ఇక లోపాలున్నట్టుగా గుర్తించి ఏకంగా 3 సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్ ఇప్పటివరకు అరెస్ట్ చేశారు. అంతేకాదు, ఆదివారం నిర్వహించినటువంటి రీ ఎగ్జామ్కి ముందే కేంద్ర ప్రభుత్వం ఒక సంచలన నిర్ణయం కూడా తీసుకుంది. మోసాల సిండికేట్లు, పేపర్ లీక్ రాకెట్లు, పరీక్షకు సంబంధించిన సమాచారాన్ని ఎక్స్పోజ్ చేయడానికి, వైరల్ చేయడానికి, ట్రాన్స్ఫర్ చేసుకోవడానికి ఎక్కువగా వాడుతున్నటువంటి సోషల్ మీడియా ప్లాట్ఫామ్ టెలిగ్రామ్. అయితే ఈ నేపథ్యంలోనే ఆందోళనల నేపథ్యంలో కేంద్రం టెలిగ్రామ్ని కూడా కొన్ని రోజుల పాటుగా నిషేధించింది. ఇంతటి కట్టుదిట్టమైనటువంటి చర్యలు తీసుకుంటుంటే ఈ ఇన్స్టాగ్రామ్ కేటుగాడు ఏఐ ద్వారా విద్యార్థులని మళ్ళీ భయపెట్టే ప్రయత్నం, బుడి కొట్టించే ప్రయత్నం చేశాడు. ఇక టెక్నాలజీ ఎంత పెరిగినా మీ నాలెడ్జ్, మీ హార్డ్ వర్క్ అంటే ఏది కూడా ఎక్కువ కాదు. ఏఐని చదువుకోవడానికి, ఎదగడానికి వాడుకోండి. ఇలాంటి మోసాలు చేయడానికి, ఫోటోలు మార్ఫింగ్లు చేయడానికి, ఫేక్ మెసేజ్లు, ఫేక్ అంతా క్రియేట్ చేయడం కోసం వాడితే కనుక మీ జీవితం జైలు పాలవడం ఖాయం. అక్షయ్ మాల్వియాపై ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ కింద చీటింగ్ కేసులు కూడా నమోదు చేశారు పోలీసులు. అతని కెరీర్ ఇప్పుడు క్వశ్చన్ మార్క్, బిగ్గెస్ట్ క్వశ్చన్ మార్క్. ఇది కంపల్సరీగా ఏఐని అధికంగా వాడి ఫేక్ తయారు చేసే వాళ్ళకి ఒక నిలువెత్తు నిదర్శనంగా, ఒక ఎగ్జాంపుల్గా చూడాల్సిందే. సో దయచేసి విద్యార్థులారా, తల్లిదండ్రులారా అలర్ట్గా ఉండండి. అధికారిక ప్రకటనలు మాత్రమే నమ్మండి. ఎవరు కూడా సర్టిఫై చేయనటువంటి సోషల్ మీడియా పోస్టులని మాత్రం 80% నమ్మకండి. ఈ వీడియో పైన మీ అభిప్రాయం ఏంటి? కామెంట్ చేయండి. అట్ ది సేమ్ టైం ఆల్ ది బెస్ట్ టు ఆల్ ద నీట్ ఎగ్జామినేషన్ స్టూడెంట్స్ ఎవరైతే రాశారో వాళ్ళందరూ కూడా వెరీ ఆల్ ది బెస్ట్. సో అట్ ది సేమ్ టైం మీ కళలన్నీ కూడా సాకారం అవ్వాలని మేము కూడా కోరుకుంటున్నాం. సో ఇటువంటి ఇంట్రెస్టింగ్ అండ్ వెరీ ఫ్యాక్ట్ చెక్ ఇన్ఫర్మేషన్ కోసం ఆర్ స్ట్రీమ్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.